కరెక్ట్‌గా జరిగింది. ఎందుకంటే ఫార్మాట్‌లో రైతు అనే వ్యక్తిత్వంలో ఆయన వేయిండు. ప్రజలని ఉద్దేశించి చాలామంది మీడియా వాళ్ళ ప్రమోట్ చేసిర్రు వాళ్ళు. మేము కూడా చాలా వరకు అల్లు అర్జున్ సపోర్ట్ తోటి, విజయ్ దేవరకొండ సపోర్ట్ తోటి పంపించినాం మాకున్న కాంటాక్ట్స్ తోటి. రెండోది వచ్చేసి ఎక్కడైతే అన్నపూర్ణకు లోపలికి వెళ్ళి బిగ్ బాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వచ్చేసి కొంతమంది మా టీవీ అంటే ఏంటి, సీరియల్స్ బ్యాచ్ వాళ్ళు చాలా వరకు ఎక్కువ కంటెస్టెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఆ కంటెస్టెంట్స్ వాళ్ళు ఉండేసరికి వాళ్ళందరూ గ్రూపిజం అయ్యారు. గ్రూపిజం అయిన తర్వాత ఎవడు ఈయన పలానా మాకు తెలియదు, కనీసం ఆయన వే ఆఫ్ లాంగ్వేజ్ తెలియదు, వే ఆఫ్ పర్స్పెక్టివ్ తెలియదు, వాకింగ్ స్టైల్ లేదు, బాడీ లాంగ్వేజ్ తెలియదు, ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయదు కదా అని చెప్పారు. ఎప్పుడైతే శివన్ వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ అయింది. ఎందుకంటే టు బి వెరీ ఆనెస్ట్లీ ఎప్పుడైతే శివన్ వచ్చిండో అందరూ ఈ అబ్బాయిని తొక్కుతున్నారో నామినేషన్ రూపంలో, అప్పుడు అనేది గేమ్ చేయడం ఆయన జరిగింది. అయినా కూడా అప్పటికి ఇట్లా అని తగ్గేదిలే అని చెప్పడం కానీ ఆయన స్లాంగ్ అర్థమైంది. సో అప్పటికి కూడా జనాలకు అనేది పర్ఫెక్టివ్గా ఎక్కింది. ఈయన మోడ్ ఆఫ్ జానర్ ఇది కాదు, ఈయన జానర్ వేరు అని చెప్పి. ఎందుకంటే ఒక పర్సన్ని, మంచిగున్న పర్సన్ని ఒకవేళ నొక్కితే నార్మల్గా ట్రీట్ చేస్తాడు. నొక్కి 10 మంది నొక్కితే ఇంకెక్కువ హైపర్ అవుతాడు. ఆ హైపర్ అనే యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి, అప్పుడే పక్కన శివాజీ అన్నాడు కాబట్టి ఏది చెప్పినా కూడా పక్క నుండి గమ్మునుండు అనేది చెప్పడం జరిగింది. మూడవది. దాంతోపాటు నాలుగోది వచ్చేసి ఏ టాస్క్ చేస్తున్నా కూడా ఈ అన్ని టాస్క్లో మనం అనలైజ్ చేస్తే టాస్క్లో అన్ని గెలిచిన తర్వాత కూడా వీళ్ళందరూ మ్యానిపులేట్ చేశారు టీమ్గా గ్రూపిజం చేసి. సో ఎంత గ్రూపిజం చేసినా కూడా, ఎంత లోలు ఉన్నా కూడా గేమ్లలో గెలవడమే కదా. నువ్వు బయట ప్లాన్ చేసుకో, ఇప్పుడు వీడికి వచ్చి ప్లాన్ చేసుకో, అది కాదు కదా సెట్. నువ్వు గేమ్ అనేది ఉండాలి. నువ్వు నీ దగ్గర ఫిట్నెస్ లేదు, దాని తర్వాత ఫిజికల్లీ మెంటాలిటీలీ నాలెడ్జ్ లేనప్పుడు, ఇప్పుడు అర్జున్ వచ్చిండు. అర్జున్ వచ్చేప్పుడు ఆయన స్లాంగ్లో ఆయన ప్లే చేసిండు. ఆయన గెలవలే. ఎందుకంటే స్ట్రాటజీగా ప్లే చేసిండు, స్ట్రాటజీగా అందరితో ఉన్నాడు ఈయన. అందుకే అంతకుముందు సీజన్స్ బిఫోర్ 6లో కూడా అన్నాడు, వీళ్ళందరూ గేమ్ ప్లే చేస్తున్నారు సార్ అని చెప్పేసి పాత కంటెస్టెంట్స్. అవునమ్మా అని చెప్పి మన డాన్సర్ యానిమాస్టర్ చెప్పాడు, నాగార్జున సార్. ఏమని చెప్పాడంటే, అందరినీ కలుపుకుపో ఉంటూ దానిలో గెలువు. అపోజిట్లో నీ కంటెస్టెంట్స్ ఉన్నా కూడా నువ్వు గెలిచిందే అందరు చూస్తారు తప్ప నీకు వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా చూడరు. గెలుపు అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా గెలుస్తావు అని చెప్పేసి. సో నేనేమంటానంటే, యునార్మస్ గెలిచాడు ఒక రైతుగా అని చెప్పి అంటాను. కానీ మనం ఏం చూడాలంటే, రైతు అని పర్స్పెక్టివ్ పక్క పెట్టి ఆ స్లాంగ్ పెట్టుకొని వచ్చిండు, ఎంటర్ అయిన తర్వాత కూడా గెలిచిండంటే ఇన్ ద సెన్స్ ఏమి ఆయనకి పవర్ ఉంది, గెలిచే పవర్ ఉంది, టాస్క్లో ఆడే పవర్ ఉంది కాబట్టి. రెండో వచ్చేసి ఎక్కడైతే ఈ రతిక వచ్చి మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నది. ఇప్పుడు అందరు ఏమంటారు, కొంతమంది మొగోళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు, అప్పుడు లో అవుతాడు. కొంతమంది ఫీమేల్ని పట్టుకొచ్చి వాళ్ళతోటి రొమాన్స్ జోనర్గా కానీ వాళ్ళతో మ్యానిపులేట్ చేపించడం కానీ, నువ్వు మ్యానిపులేట్ అవుతావు అంటే ఇంకో ఫీమేల్ని పిలిపించి మ్యానిపులేట్ చేయమని కానీ జరుగుతూ ఉంటాయి. అరే జరిగినాయి. అక్క అన్నాడు, చెల్ల అన్నాడు, తర్వాత పేరు పెట్టి పిలిచిండు. అయినా కూడా ఎవరు తగ్గట్లేదంటే ఇన్ ద సెన్స్ ఆయన ఒక మెచ్యూరిటీ లెవెల్ గెలుపు అనే మార్గంలో ఉన్నాడు కాబట్టి అవన్నీ మ్యాక్సిమం జరగలేదు. మూడోది. నాలుగోది వచ్చేసి ఏంటంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చాలామంది వచ్చిన వాళ్ళందరినీ టేస్ట్ వచ్చేసి ఒక్కసారి ఇట్లా కప్పు చేతి వేసుకుంటే చాలు వాళ్ళందరూ పోతుర్రు. 6 మెంబర్స్ వేర్రు. దామిని కూడా నా ఫ్రెండే, బెస్ట్ ఫ్రెండే. ఎడిట్ ఫ్లవర్ కాలేజ్ చదువుకున్నాం. పచ్చబొడు సాంగ్ తోటి ఎప్పుడైతే రేవంత్ హిట్ అయిందో, గీతామాధురి హిట్ అయిందో, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్కి హిట్ అయిందో, వాళ్ళందరితోటి మేము వర్క్ చేసినాం. వాళ్ళందరూ తెలుసు కాబట్టి దామిని కూడా పుష్ చేసారు 7లో. సో ఆమె కూడా సస్టైన్ అయింది.
ఎప్పుడైతే ఆమె నెగిటివ్ యావర్తోటి ఎక్కువ గుడ్లు కొట్టేసి నెత్తి మీద ఇసుక పోసేసి అలా ప్యాంట్ మీద చాలా వర్గర్గా బిహేవ్ చేసేసరికి కొంచెం నెగిటివిటీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా వంట చేసింది. వంట చేసినా కూడా వంట చేయడం కాలేదు కదా అక్కడ. గేమ్లో ఆడదామా, గేమ్ ఆన్ కావాలి. గేమ్ ఆఫ్ అయ్యి ఉండి వంట సెక్షన్లో నువ్వు ఉంటే ఎందుకు? లాస్ట్గా వరకు ఆమె కూడా, ప్రియాంక కూడా చేసింది వంట. ఆమె కూడా గేడ పాడింది కదా, అందుకే టాప్ 5లో ఉంది కదా. సో నేనేమంటానంటే ఎవరన్నా ఫీమేల్ కానీ మేల్ కానీ మనం కంటెస్టెంట్ అని గుర్తుంచుకోవాలి. సీరియల్ బ్యాచ్ కాదు, నెగిటివ్ సోలో బ్యాచ్ కాదు, ఒక హీరో మ్యానరిజం చూసి కాదు, నువ్వు ఒక సింగర్ బ్యాచ్ నువ్వు కాదు. ఏమంటే నీ దగ్గర దమ్ముంటేనే నువ్వు పోవాలి, గెలవాలి, గెలిచి చూపించాలి. గెలిచి చూపించిండు. తర్వాత లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఆడియన్స్ తెలుసు అంతే. అంటే వాళ్ళకి తెలియదు కానీ ఆడియన్స్ తెలుసు. సో సినారియో వచ్చేసి నేను ఏమని చెప్తున్నానంటే, ఆల్రెడీ ఫస్ట్ అన్నపూర్ణ టెక్నీషియన్ టీం వాళ్ళు, డైరెక్షన్ టీం వాళ్ళు చెప్పారు, సెక్యూరిటీ టీం కూడా, ఇట్లకి వెళ్ళకండి, చాలా అందరినీ బ్లాక్ చేసిరని చెప్పేసి. సో బయట నుంచి వచ్చేసి వెనకకెళ్ళి నేను ఎందుకు దొడ్డిలో వెళ్ళడం, మెయిన్ గేట్ కూడా వస్తా అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిండు. అక్కడే బ్లాస్ట్ అయింది. కొంతవరకు ఏమనుకోవచ్చు అంటే అమర్దీప్ వచ్చేసి వెనక పుష్ చేయడం జరిగింది, ఆయనని చాలా మ్యానిపులేట్ చేయడం జరిగింది. అప్పటికే ఆయన నిలే ఫ్యాన్స్ కూడా వింటారా, ఊరు వాళ్ళు ఎట్లా, కొంతమంది మగ్గు మైండ్ సెట్లో ఉంటారు, కొంతమంది అప్డేట్ మైండ్ సెట్లో ఉంటారు, కొంతమంది న్యాచురల్గా ఉంటారు. ఇవన్నీ ఫ్యాన్సే చేశారంటారా? ఫ్యాన్స్ చేశారు అని నేను అనను, ఫ్యాన్స్ చేసిరనను. కొంతమంది ఎవరైతే లో ఐక్యూ లో లెవెల్లో ఉందో వాళ్ళు చేసిర్రు. ఎందుకంటే ఈయన గెలవలేదు, అమర్దీప్ గెలవలేదు అనే మ్యాగ్ మోడ్లో ఉన్నారు ఒకటి. రెండోది వచ్చేసి కొంతమంది అమర్దీప్ కూడా చాలా వరకు వాళ్ళ అమ్మని తిట్టిందని చెప్పి, వాళ్ళ భార్య కూడా ఉంది కదా, ఆమె కూడా పిఆర్ ఇచ్చింది మన శివాకి కానీ, మన ధనుష్ కానీ, యాంకర్ ధనుష్ కానీ, వీళ్ళు పిఆర్ టీం ప్లే చేస్తారు అని చెప్పి మాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు జనాలకి. కాకపోతే సీన్ ఏంది అక్కడ, వాళ్ళు మ్యానిపులేట్ చేసిర్రు కాబట్టి వాళ్ళని హైర్ చేసుకున్నారు, కొట్టిపిచ్చిర్రు, అద్దాల పళ్ళ కొట్టిర్రు, ఓకే ట్రూగా. కాకపోతే పేరు వచ్చింది ఎవరికి, నెగిటివ్ పేరు వచ్చింది. నేను తోస్తారికి కామెంట్లో అందరికీ అమర్దీప్ నేమ్ మెన్షన్ అయింది. అక్కడ బయటకు వచ్చిన తర్వాత మెన్షన్ కావాల్సింది వీళ్ళ దగ్గర ఉంది. బయటకు వచ్చిన తర్వాత మేము ఏం చేయాలో, బయటకు వచ్చినా మేము చూసుకుంటాం, లోపల ఏం చేస్తావో ఆడియన్స్ గెలిపించిన తర్వాత మేము చూపిస్తామని చెప్పి చూపించిర్రు. సీన్ ఏంటంటే కట్ చేస్తే నువ్వు గెలిచినావు ఓకే, నీ వెనక ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా, ఈ వెనక ప్రజలు కూడా చాలా తిట్టిర్రు. అందుకే లో ఐక్యూ అన్న, మర్చిపోకండి. లో ఐక్యూ ఉన్న పీపుల్ వాళ్ళని ఏమంటారు, హైప్ చేసరికి ఏముంటుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, కొనేస్తారు. కొనేసిన తర్వాత ఎవరు 10,000 ఇస్తే నువ్వు వస్తావు, నేను వస్తా, వాడు వస్తాడు, కొట్టుమంటే కొడతారు, తిట్టుమంటే తిడతారు. అది ఉన్నది జనాలలో. వానికి కావాల్సింది అప్పడమందం వెళ్ళిపోవాలి వానికి. సో సీన్ ఏంటంటే జరిగింది, సీరియల్ బ్యాచ్ వాళ్ళు, తర్వాత సోహెల్ మా అన్ననే, మాకు కూడా తెలుసు, నేను కలిసే పనిచేసాం 2009 నుండి, కలిసే వచ్చినాం ఇండస్ట్రీకి, మ్యాజిక్ అనే సినిమాకి. సో అప్పటి నుండే నాతో ట్రావెల్ చేస్తుండు, మేము కూడా ట్రావెల్ అవుతున్నాం. అయినా కూడా కథ వేరు ఉంటుంది, బొగ్గు బిడ్డనే అన్నాడు. నేను కూడా బొగ్గు బిడ్డనే, సింగరేణి బిడ్డనే. నేను కూడా పక్క పొంటి ఇల్లులే మాది కూడా. అయినా కూడా మేము అంత హైపర్ కాలే కదా. మొన్న ఆడియో లాంచ్లో ఏమన్నాడు, ఒకవేళ నాగరికి అట్లా అందరూ వస్తే కారు దొక్కుకుంటూ పోతా అన్నాడు. తర్వాత అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ సోహల్ బ్రో అన్నాడు, ఇట్లా జైలుకి పోవడం చాలా తప్పు, ఇట్లా కూడా ఉండొద్దు అని చెప్పి మళ్ళీ నార్మల్గా వచ్చేసిండు. ఎందుకు నార్మల్గా ఉండడం అంటే, సినిమా అయితే వేరు, నార్మల్గా అయితే వేరా. నార్మల్గా ఆయన జైల్లో ఉంటే వేరు, సినిమాలో నువ్వు ఉంటే వేరా. సినిమాలో గెలిచినప్పుడు నువ్వు ఉండాలి ఆడ, సినిమాలో ఈ బిగ్ బాస్లో గెలిచాడు కాబట్టి నువ్వు వాళ్ళు లేవు, ఆయన గురించి అపోజన్ చేసినావు. నేను ఏమంటానంటే, ఆనెస్ట్లీ సీరియల్ బ్యాచ్ అనేది ఈయన ఎంబడబడ్డది. అందుకే అందరి ప్రమోషన్ అనేది మన మీడియా కూడా చాలా వరకు పుష్ చేసింది, ఒత్తేసిర్రు. దాన్ని పాటు ఏదైతే థంబ్నెయిల్స్ ఉంటాయో హైప్ చేసి వాళ్ళని హైప్ చేసిర్రు. అందుకే సజ్జనార్ సార్ కానీ, సిపి కానీ బయట ఆర్టీపీ డిపార్ట్మెంట్కి అద్దాలు బలైనవి కాబట్టి 100% టేక్ తీసుకోవాల్సిందే, ప్రజల మీద తీసుకోవాలి కానీ ఆయన మీద కాదు. రెండోది, ఎవరైతే 100 కెమెరాలు ఉన్నాయి, కేసీఆర్ సార్ కూడా మొన్న వచ్చిండు, 4 కోట్ల కెమెరాలు పెట్టేసిండు మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తంలో. నడుచుకుంటూ పోతుంది ఒక్కొక్క అమ్మాయి, ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఉంటాయి కాబట్టి. సో అలాగనే
దొరకబట్టండి ఎవరెవరు ఏ షర్ట్ వేసుకున్నాడు. మనం ఇప్పుడు ఐ ఉన్నదా ఐఆర్ఎస్ ఐ బట్టి ఈజీగా యాక్సెస్ తీసుకుంటుంది సీసీ కెమెరాస్ కూడా. అప్పుడే ఆ ఆధార్ కార్డ్ వస్తుంది ఐని. దాంతోపాటు ఆటోమేటిక్గా ఎవడైతే మనల్ని కారు అద్దాలు పడుకుంటారో తీసుకోండి వాళ్ళని. అదేదో గెలిచిండు హ్యాపీగా అయ్యిండు, ఒక రోజు కూడా ఉండలేకుండా బయటకు వచ్చిండు, 18 గంటలు ఉన్నాడు. అప్పటికి కూడా అయినా కూడా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరు ఒత్తిచ్చిర్రు ఎవరెవరు కొట్టించిర్రు ఎంత అని. అందుకే ఇవ్వలేదు ప్రశాంత్ కూడా అంత వెయిట్ చేయించు 18 గంటలు. అందుకే నేనేమంటానంటే ఆయన గెలుపు మాత్రం మీడియా ద్వారా అయింది. కాకపోతే మీడియాలో వీళ్ళకి పిఆర్ టీం ఎక్కువ పైసలు పెట్టిర్రు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. దాని ద్వారా మీడియా అంతా వాళ్ళకి ఇచ్చిర్రు ఎక్కువ ఏంది ప్రజెంటేషన్ కానీ అన్ని విలువలు వాస్తులు కానీ ఇచ్చి పరేసారు కావచ్చు. అయినా కూడా ప్రజల్లో గెలిచింది కాబట్టి 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో 2 కోట్ల మంది వాళ్ళకు ఉన్నారు కావచ్చు, 2.5 కోట్లు వీళ్ళకు ఉన్నారు కావచ్చు. అయినా గెలిచిండు. అప్పటికి ఇప్పటికి కూడా మనకు అనిపించింది ఏంటంటే ఫేర్ గేమే ఆడిండు. కాకపోతే బయట ఉన్నది బయట జరిగింది ఆడియన్స్కి తెలుసు, మనకు మీడియాకు కూడా తెలుసు. ట్రూగా అనలైజ్ చేసి పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని జైలు వేస్తే తప్ప వాళ్ళ బుద్ధి రాదు. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ కూడా జరుగుతుంది బిగ్ బాస్. అప్పుడు కూడా ఇప్పుడు మనం చూస్తాం ఫస్ట్ శివాజీ గెలిచినప్పటి నుండి, రాహుల్ గెలిచినప్పటి నుండి, కౌశల్ గెలిచినప్పటి నుండి, రేవంత్ గెలిచినప్పటి నుండి, బిందు మాధవ్ గెలిచినప్పటి నుండి, మన రీసెంట్గా వచ్చి ఆల్మోస్ట్ అందరూ ఇంతమంది గెలిచారు కాబట్టి అందరికీ ఫార్మల్గా ఎట్లయితే రోడ్ షోస్ ఉంటాయి అలాగే జరిగింది, అలాగే ఉంటుంది కూడా. సో ఈసారి ఎందుకు జరిగిందంటే ఇట్లనే ఎక్కువ మ్యానిపులేట్ చేసిండు. సాధారణమైన ప్రజలు వచ్చిండు కాబట్టి ఒత్తేయాలి. ఎందుకు మనకు ఆస్తులు లేవా? ఉన్నాయి, పొలాలు ఉన్నాయి కావచ్చు, ఆస్తులు లేవు కావచ్చు, ఇప్పుడుగా ఫోకస్ కావాలి కావచ్చు, మీడియాలో ఇంటర్వ్యూలు లేవు కావచ్చు. సీరియల్ కనిపిస్తేనే ఆర్టిస్టా? నేను సీరియల్ కలపలే. మరి విజయ్ దేవరకొండ వెనుక నేను ఉంటా, స్టిల్ ఫోటోగ్రాఫర్ని. అయినా కూడా నేను చేసిన, నేను చూపించుకోవాలన్నా? చూపించుకోను కదా. నేనేమంటే దాచుకోవాలి, ఆడి బయలంగా చూపించుకోవాలి. కానీ అయినా కూడా మనం సస్టైన్గా ఉండాలి. ఆ సస్టైనిటీ అనేది మనం గెలిపిస్తుంది అనే ఫీలింగ్లో మనం ఉంటాం. జనాలకు చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఉల్టా పల్టా అన్నారు కదా, నాకు సార్ సేమ్ ఉల్టా పల్టా జరిగింది. ఇప్పుడు అందరు ఏమంటారు, లాయర్స్ కూడా మీ మీద కూడా అన్నపూర్ణ మీద మీకు కొంచెం నెగిటివిటీ ఉంది, మీ మీద కూడా కేసులు వేస్తామని అంటుర్రు. కాకపోతే లా డిపార్ట్మెంట్కి మనం వదిలేద్దాము, అది మనకి కాదు. ఎందుకంటే మనం చూసే వరకు చూసినాం కాబట్టి, మనం పంపించినాం కాబట్టి మనకు తెలిసే వరకే మనం యాక్సెస్ చేసుకుంటాం తప్ప మనం ఎక్కువ మాట్లాడద్దు కూడా. అదైతే మనం ఓపెన్ ఫీలింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ.